హాయ్ అండి. సంక్రాంతి పండగకి మేము నేతి అరిసెలు ఎలా చేసామో చూపిస్తానండి మీకు. ముందుగా ఇలా బియ్యాన్ని నానబెట్టేసుకుందాం. 2 రోజుల వరకు నానబెట్టుకోవాలండి బియ్యాన్ని. ఎంత నానితే అంత టేస్టీగా ఉంటాయి అరిసెలు, అంత స్మూత్గా కూడా ఉంటాయండి. ఏ పూటకు ఆ పూట నీట్గా కడిగేసుకొని మళ్ళీ మంచి వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలండి. మనం మిల్లు పట్టించుకోవాలనుకున్న రోజు వాటిని నీట్గా కడిగేసి మళ్ళీ మంచి వాటర్ పోసి కడిగేసి వడేసుకోవాలండి. వడేసుకొని ఒక క్లాత్ మీద పలసగా కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఆరబెట్టేసుకొని మిల్లాడించుకోవాలి. చూడండి, బెల్లాన్ని ఇలా కరగనిచ్చేసి అందులో ఏమన్నా నలకలు ఉంటాయేమో అనేసి ఇలా వడకట్టుకోవాలండి. వడకట్టుకొని పాకం పట్టేసుకుందాం. మేము అచ్చంగా నేతి అరిసెలు చేసుకోవాలనేసి కొంచెం పిండితోనే చేస్తున్నామండి. కొద్దిగానే బియ్యం నానబెట్టేసాము. మేము మిల్లు కూడా ఆడించలేదండి, మిక్సీ జార్లోనే వేసేసి పట్టేసుకున్నాము. కొద్ది బియ్యం అయితే మనం మిక్సీ జార్లో వేసి పట్టుకొని జల్లెడ పట్టేసుకొని చేసేసుకోవచ్చండి. ఎక్కువ బియ్యం అయితే మనం మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి మిల్లు ఆడించవచ్చు. కానీ పాకంలో ఇలా నెయ్యి వేసేసుకుందామండి. చూడండి, మీకు పాకం ఎలా రావాలో కూడా చూపిస్తాను. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పడుతుందండి. చూడండి, మనం ఇలా పాకాన్ని తీసుకున్నప్పుడు దగ్గరగా వచ్చేసింది. మనం ప్లేటుకి వాటర్ తీసుకున్న ప్లేటుకి వేసి మళ్ళీ బెల్లాన్ని ఇలా కొట్టినప్పుడు టంగుమన్న శబ్దం రావాలండి. మనకి ఇంకా కొంచెం సేపు పడుతుందండి. పాకం ఓన్లీ దగ్గరకే వచ్చింది, ఇంకా పాకం గట్టిగా రాలేదు. ఇలా కలుపుతూ ఉండాలండి పాకం వచ్చే వరకు. మేము అచ్చం నెయ్యితో చేయాలనేసి నెయ్యి కొంచెమే ఉందండి, దానికి సరిపోని వరకే కొంచెమే పిండి చేసేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు ఎలా వచ్చిందో మరి ఒకసారి చూసుకుందామండి. చూడండి, ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. చక్కగా మనకి అంటుకోకుండా వచ్చిందండి పాకం. చూడండి, ఇలా వేసుకొట్టినప్పుడు కూడా అంటుకోవట్లేదు, ప్లేట్కి అనేసి చక్కగా లేసి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి. పాకాన్ని మనం పాకం దగ్గరకు వచ్చాక ఇలా 2-3 సార్లు వేస్తూ చూసుకుంటూ ఉండాలండి. మనకి కొద్ది టైంలోనే పాకం రెడీ అయిపోతుంది. ఇలా చూసుకుంటూ ఉంటేనే మనకి తెలుస్తుందండి. చూడండి, ఇందాకటికి ఇప్పటికి కూడా ఇంకా కొంచెం గట్టిపడిపోయింది. మన పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి పాకం దింపేసి కింద పెట్టేసుకొని ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని వేసేసుకుందామండి. మిక్సీ పట్టుకొని చక్కగా జల్లించి ఒక గిన్నెలో పోసి అక్కడ పెట్టుకొని అది వేసి పెట్టేసామండి. చూడండి, ఇప్పుడు పిండిని ఇలా పాకంలో పోస్తూ కలుపుతూ ఉండాలండి. చూడండి, మొత్తం ఇలా కలిపేసుకున్న పిండి మీద కూడా కొంచెం అంతా నెయ్యిని వేసేసి చక్కగా మొత్తం అప్లై చేసి పిండిని అలా పక్కకు పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా మన నేతిలో వేసేసుకోవాలండి. చూడండి, మన నేతి అరిసెలు రెడీ అయిపోయాయి. ఒక్కొక్క అరిసెనే కాల్చుకోవాలండి నేతిలో, 2-3 వేయకూడదు. చూడండి, మన నేతి అరిసెలు రెడీ అయిపోయాయి.